హైడ్రో పవర్ ప్రాజెక్ట్ మాకే వద్దు. జియో నంబర్ 2, 13, 51 వెంటనే రద్దు చేయాలి. నేల జోలికి వస్తే ఖబర్దార్, అడవి జోలికి వస్తే ఖబర్దార్. అన్నల్లారా, వెనుకలు ఉన్న వాళ్ళు చెప్పట్లేదు, మనం వచ్చింది ఊరికే కాదు, ఇది ఉద్యమం చేయడానికి. ఉద్యమ స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో ఒకరు పక్కన ఓకే. దయచేసి నినాదం మేము హైదరాబాద్ జీవో 13 రద్దు చేయాలి, రద్దు చేయాలి, చేయాలి. జీవో 13 రద్దు చేయాలి. మా జోలికి వస్తే, మా జోలికి వస్తే, మా ముందు జోలికి వస్తే, మా ఇంటి జోలికి వస్తే హైదరాబాద్ ప్రాజెక్ట్ నంబర్ 13, 52 తక్షణం రద్దు చేయాలి. హైదరాబాద్ ప్రాజెక్ట్ తక్షణం రద్దు చేయాలి. హైదరాబాద్ కోసం జిల్లా కలెక్టర్ ఇచ్చిన హామీలను రద్దు చేయాలి. బడా కార్పొరేట్ కంపెనీలకు ఏజెంట్లుగా మారొద్దు. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ జోలికి వస్తే ఖబర్దార్, మా అడవి జోలికి వస్తే ఖబర్దార్, మా భూమి జోలికి వస్తే ఖబర్దార్. అధికార యంత్రాంగం ప్రకటిస్తామని చెప్పి మీ ద్వారా మన కలెక్టర్ గారు ప్రకటిస్తామని మాట్లాడండి. దానికి రాసి ఇవ్వండి, కాగితాలు ఇవ్వండి అంటే వద్దు, ఆల్రెడీ ఇచ్చేసి అన్నీ అయిపోయినాయి. కలెక్టర్ గారు రావాలి, కలెక్టర్ గారు దిగి రావాలి. జీవోలు వెంటనే రద్దు చేయాలి. సార్ ఒకటి మేమనేది మీరు మాట్లాడేందుకు మీకు అభయించాము. హైడ్రో పవర్ మీద మేము వద్దంటున్నాం, మీరు ఏం చెప్తారో చెప్పండి. అదే మేము అడుగుతున్నాం సార్. ఒకటి ఆ స్టేజ్ దాటిపోయింది, మీరు చెప్పి హైడ్రో ఇది ఆ స్టేజ్ కూడా దాటిపోయింది. మిత్రులారా, ఆర్టీఓ గారు వచ్చారు, ఆర్టీఓ గారు మాట్లాడతానంటున్నారు. ఆయన మాట్లాడటం మాకు ఎటువంటి అభ్యంతరం ఏం లేదు. మేము ఆర్టీఓ గారికి అప్పీల్ చేసిన విషయం ఏంటంటే, జిల్లా కలెక్టర్ నుంచి ఉత్తర్వులు ఇచ్చారు. ఆ పేపర్ ఇది సురేష్, ఇది దానికి సంబంధించిన అంశం. ఆర్టీఓ గారి దగ్గర ఉంది, ఆయన లేఖ కాదు, ఇది ఆ పత్రం. దీంట్లో ఏం రాసి ఉందంటే, సర్వే ఆఫ్ ఇండియా జియోలజికల్ సర్వే టీమ్కి అల్లూరు సీతారామరాజు జిల్లా కొన్ని ప్రాంతాల్లో సర్వే చేయమని చెప్పి జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వులు. నేను ఈరోజు ఇక్కడ గ్రామ సభ ఇలా మీటింగ్ పెట్టి అడగదలుచుకోండి, మాట్లాడుకోండి, మీరు పెడితే వచ్చింది అడిగింది, ఇది రద్దు చేయమని అడగడానికి. ఇది వినండి బాబు, ఏదైనా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే మైక్ లో మాట్లాడండి. సర్వే ఆఫ్ ఇండియా అన్నది ఏంటంటే బాలదేవ్ గారు ఆ మైక్ ఇవ్వండి. అమ్మా మీరంతా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అన్నది మన దేశం అందరికి సర్వే చేయడం, మన దేశం అందరికి కూడా మన దేశం అందరికి సర్వే చేయడం
కమిటీ తయారు చేయాలంటే సర్వే చేయాలి. అది సాధారణంగా రెగ్యులర్గా జరిగే ప్రక్రియ. అంతేగాని ఈయన చెప్పేటట్టు అపోహ, ఈయన చెప్పేది అపోహ జరుగుతున్నాయి కదా ఎందుకు అబ్బోనైతే సేవకులు మాత్రమే తప్ప మీకు హాని చేసే పని ఏం చేయము. ఏం లేదు, మీకు అందరికీ మంచి చేయాలనే తపన ఉంటుంది తప్ప మాకు మీకెంత తప్ప ఉంటుందో మీ గ్రామ ప్రజల కోసం, శ్రేయస్ కోసం ప్రభుత్వ అధికారులుగా మాకు కూడా ప్రజాసేవే మాకు కూడా పరమాత్మం. మేము కూడా పబ్లిక్ సర్వెంట్స్. ఫస్ట్ మీ సేవలోనే మేము కూడా ఆనందాన్ని పొందుతాం. మీ రాష్ట్రంలో జరిగే పని ఏది చేయాలని ఎవరు అనుకో. మీ అభిప్రాయానికి విలువిస్తాం. మీ అభిప్రాయాలకి, ప్రజా అభిప్రాయానికి విలువిస్తుంది ప్రభుత్వం ఎప్పుడైనా. ఇప్పుడే కాదు, రాజరిక వ్యవస్థలో ఉన్న ఆ రోజుల్లో కూడా ముందుగా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకొని ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పరిపాలన సాగించినప్పుడు విజయవంతంగా ఆ పాలన సాగుతుంది. అది అందరూ తెలిసింది. ఎప్పుడు కూడా ప్రజాభిప్రాయానికి విలువ ఉంటుంది. మాకు కూడా ఈ స్థానికంగా వీటన్నిటి మీద అవగాహన ఉండాలి కదా, మాకు తెలియాలి కదా. ఈ ప్రభుత్వ యంత్రాంగంలో మేము భాగమే. మా స్థాయిలో ఏ పని చేయాలన్నా ఏంటి, ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత మాకు. అందువల్ల తెలుసుకోవాలనే వచ్చాను తప్ప నెక్స్ట్ మీలో మీకు ఒక ప్రసాదం మీటింగ్ పెట్టుకున్నాం అంటున్నారు. మీరు తీర్మానం చేసినప్పటి సమస్యలు ఏమిటే ఆ సమస్యలు తెలియజేయండి. నిర్మోహమాటంగా మీకున్న సమస్యలు ఏంటి తెలియజేయండి. కొంచెం పబ్లిక్ ఉంటే ఏం జరుగుతుందంటే యాంగ్జైటీ ఉండాలి. ఇది ప్రజలు ఉన్నారు, మాట్లాడుతున్నాను. ఒకసారి ఇది దీనికి సంబంధించిన అల్లు సీతారామరాజు జిల్లా ఫస్ట్ బిగ్ షెడ్యూల్ జిల్లా. ఈ షెడ్యూల్ జిల్లా షెడ్యూల్ జిల్లాలో జరుగుతాయని అంటాను. ఈ షెడ్యూల్ జిల్లాలో ట్రైబల్స్ కి ప్రత్యేక రైట్స్ ఉన్నాయి కదా. ఏరియా కాబట్టి ఇన్ని ఉంటుండగా కలెక్టర్ గారు ఇటువంటి ఉత్తర్వులు ఇచ్చే అధికారం ఉందా? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే జిఎస్ఐ, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే అది ఏఎస్ఐ. ఇలాంటివన్నీ దేశవ్యాప్తంగా సర్వే చేయడానికి ఉన్నటువంటి అవసరం. అది సర్వే చేయడం వల్ల మ్యాప్లు పట్టణంలో
తీసుకొని అదేదో అదానికో లేకపోతే నవైకో ఒక అన్యాయం జరిగిపోయినట్టు ఎందుకు వచ్చారు? దేనికి వచ్చారు? అది మేము మాట్లాడకుండా సర్వే జరుగుతుందండి, అది రెగ్యులర్ అండి, మేము కొత్త అధికారులు అంకెలు మీద ఎక్స్పర్ట్ ఇచ్చాము, కూర్చోబెట్టాము. మేము అడుగుతుంది ఏంటంటే ఈ సర్వే హైడ్రో పవర్ ప్రభావిత ప్రాంతంలో చేయగలిగిన సర్వే ఇది. ఈ సర్వే ఆదివాసీ హక్కుల చట్టంలో ఉన్నది కదా. అప్పుడు పిలిచిన రాలి సర్వే హైదరాబాద్ ప్రాజెక్ట్ కోసం గవర్నమెంట్ ఎక్కడ తీసుకెళ్ళి రోడ్లు వేశారు. సర్వే సర్వే అంటారు. ఏ సర్వే సారు? ఎన్ని సదస్సులు ఇచ్చినటువంటి పట్టాలి సర్వే లేదు. ఇప్పుడు అది నా సర్వే లేదు. ఏ సర్వే సర్వే భూమి కింద ఏ కంచెలు ఉన్నాయి, ఏ మరియు ఏ రాజు ఏ బంగారము దీనికోసం సర్వే ఎంత అయినా కంటే నేను నిలబడుతుంది. ఇది కదా మీ సర్వే. మేమేమంటే సర్వే చేయమని అనుకుంటారు. రెవెన్యూ సందర్శనపై ఏమి లేదు. మేము హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ప్రభావిత ప్రాంతం ఇది. జియో నంబర్ 13 రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం జియో నెంబర్ 30లో 900 మెగావాట్ల కరెంటు కోసం ఇచ్చినటువంటి జియో. దాంట్లో భాగంగానే అరకువేలి మండలం, అనంతగిరి మండలం, ఉక్కుంపేట మండలం 3 మండలాల పరిధిలో దాదాపు 12-14 పంచాయతీ పరిధిలో ఈ ప్రాజెక్ట్ ఉంది. దీనికోసం అదే ఒక దాదాపు 8 నెలలు స్ట్రగుల్ నడిచింది. దీనికి సంబంధించి గత కలెక్టర్ మేమందరూ తెలుగు కలెక్టర్కి వెళ్ళినప్పుడు స్పష్టంగా ప్రకటించారు, ఇది పీసా గ్రామ సభ యాక్ట్ ఉన్న ప్రాంతం, గ్రామ సభ అనుమతి లేకుండా ఈ ప్రాంతంలో ఎటువంటి గ్రామ సభ కానీ అధికారులు సర్వే కానీ నిర్వహించబోము అని స్పష్టమైన హామీ ఉంది. ఆ హామీ తర్వాత ప్రశాంతంగా ఉన్న జనాన్ని కలెక్టర్ గారు మొన్న 5వ నెలలో ఒక ఉత్తర్వులు ఇచ్చారు. చూపించిన ఉత్తర్వులు ఇచ్చి మీరు సర్వే చేయొచ్చు అని చెప్పి సర్వే ఆఫ్ ఇండియా జియోలజికల్ సర్వే వాళ్ళకి పంపించారు. వాళ్ళు ఎక్కడ కదా జియోలజికల్ సర్వే? అల్లూరు సీతారామరాజు జిల్లాలో 11 మండలాలు, 244 గ్రామ పంచాయతీలు, 3600 గ్రామాలు ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనే ప్రాంతం ఏవైతే ఇష్యూ నడుస్తుందో ఇక్కడ ఎందుకు రావాలి? వాళ్ళు ఎందుకు పంపించారు? జనాలు ఎందుకు అనుమానం రాకూడదు? అందుకే అడ్డుకున్నారు. అడ్డుకుంటే ఆ రోజు జాయింట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు వచ్చి మాట్లాడి ఈరోజు కలెక్టర్ గారు వస్తారు, కలెక్టర్ గారి సమక్షంలో మీరు ఈ సమస్య మాట్లాడతారని చెప్పారు. మీరు వచ్చారు, మీ సమస్య ఇది. ఈ సమస్య మేము అంటున్నాడంటే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ మా వద్దు అని ప్రాజెక్ట్ వస్తున్నప్పుడు సర్వే అర్థం కదా. దయచేసి ఇప్పుడు నాకు అర్థమవుతుంది. మీరు అనుకున్నది నిజమైతే దానివల్ల జరిగే నష్టం ఏంటి? మనకి ప్రజలకి ఏమేమి నష్టాలు జరుగుతాయి? నష్టం జరుగుతుంది.
కదా ఇప్పుడు ఏమైంది నైట్ అన్నారు తీసుకొస్తాం సోమవారం మీటింగ్ పెడతాము తీసుకొస్తాం కూతురు చేయమని చెప్పు నాకు నూరుకోను మాట్లాడని చేతి కాకపోతే ఎందుకు